ఓం అస్మద్గురుభ్యో నమః. హరి ఓం శ్రీశైలేశిత్యాది ప్రణతోస్మి నిత్యం. శ్రీ విష్ణు చిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయ కమలామివాన్యాం గోదామనన్య శరణ శరణం ప్రపద్యే. గోదామనన్య శరణ శరణం ప్రపద్యే. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. శ్రీమతే రామానుజాయ నమః. అడియన్ రామాదాసన్ గోష్ఠికి స్వరూపానురూపంగా దాసోహం సమర్పిస్తూ మన రోజున శ్రీ ఆండాళ్ తిరునక్షత్రం సందర్భంగా సమయం కొద్దిగా తక్కువ ఉండడం వల్ల దాసుడు వాడు తిరునామాలు అక్కడ సేవించుకునే అవకాశం లేకపోయింది. ఒక 15 నిమిషాలు ఆ కొరత పూర్తి చేసుకుందాము అని మీ అందరితో కూడా ఒకసారి పంచుకుందామని ఒక ఉద్దేశంతో ఈరోజు ఆ చిన్న గోష్ఠి మనం ఏర్పాటు చేసుకున్నాం. ఒక పావు గంట కన్నా ఎక్కువ ఉండదు. మీరందరూ చక్కగా శ్రద్ధగా వీటిని సేవించండి. ముందు దాసుడు చదువుతాడు, ఆ తర్వాత ఒక్కొక్క పదానికి అర్థం చెప్తూ వెళ్తాడు సూక్ష్మంగా. ఆ కొరత మనం పూర్తి చేసుకున్న కొరకే ఈరోజు ఈ కార్యక్రమం. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ అప్పిళ్ళే స్వామి వారు మనవాళ మామూల యొక్క శిష్యులైనటువంటి వారు దీన్ని అందించారు అని మనకు పెద్దలు చెప్తున్నారు. ఒకసారి శోభా గారు మీరు అడ్మిట్ చేసుకుని చెప్పండి. స్క్రీన్ కనబడుతుందా? దాసోహల్ అడియన్ శ్రీమతి రామానుజాయ నమః. రామానుజ స్క్రీన్ కనబడుతుందా మీకు? కనిపిస్తుంది అడియన్. సంతోషం సంతోషం. ప్రారంభం చేసుకుందాం. ముందుగా ఒకసారి కొద్దిగా ఉపోద్ఘాతం మనం చూసే ప్రయత్నం చేద్దాం. వాడి తిరునామం అంటే ఏమిటి? చాలామంది మనలో కొద్దిగా తెలియకుండా వాజీ అని చెబుతారు. ఇట్స్ నాట్ వాజీ. వాడి అని చెబుతారు. ఇట్స్ నాట్ ఆల్సో వాడి. ఇట్స్ వాడి. వాడి పై ఈ పోర్షన్ ఓరల్ క్యావిటీలో ఇది నాలుక. ఇది తగిలితే అళ, తగలకుండా గ్యాప్ ఉంటే రా. మార్గళి తమిళ్ వాళి. రైట్? వాళి. వాడి. వాళి అంటే వర్ధతాం, వర్ధిల్లాలి. విక్టరీ, వెట్రీ అని అడుగుతాం. వెట్రీ ఇస్ ఏ తమిళ్ వర్డ్. విక్టరీ జయము, జయము లేదా వర్ధిల్లు, వర్ధిల్లు అని అడుగుతాం. మన అందరి ఆళ్వార్లకి అలాగే పూర్వాచారులందరికీ కూడా వాడి తిరునామాలు ఉన్నాయి. సో ఈ వాడి తిరునామాలు ఏం చెప్తాయంటే వారి యొక్క వైభవాన్ని తెలియజేస్తాయి. ఇప్పుడు మనం శ్రీ ఆండాళ్ యొక్క వాడి తిరునామాలను మనం సేవించబోతున్నాం. దాసుడు ఒకసారి సేవిస్తాడు. మీరందరూ శ్రద్ధగా వినండి. ఆ తర్వాత మనం అర్థం కూడా కొద్దిగా తెలుసుకుందాం. திருவாடிப்பூரத்தில் செகத்துதித்தாள் வாழியே திருப்பாவை முப்பதும் செப்பினாள் வாழியே பெரியாழ்வார் பெத்தெடுத்த பெண் பிள்ளை வாழியே பெரும்பூதூர் மாமுனிக்கு பின்னானாள் வாழியே 143 உரைத்தாள் வாழியே உயர் அரங்கற்கே கண்ணி உகந்தளித்தாள் வாழியே மறுவாரும் திருமல்லி வழநாடு வாழியே வண்புதுவை நகர் கோதை మలర్పదంగల్ వాழிయే. ఇది వాడుతున్నాం. రైట్? ఒకసారి వీటి యొక్క అర్థాన్ని సూక్ష్మంగా చెప్పుకొని ముగించుకుందాం. తిరువాడిపూరత్తు సెగత్తిత్తాళ్ వాழிయే. ఈ వాడి తిరునామాలు వారి యొక్క వైభవాన్ని తెలియజేస్తాయి అనుకున్నాం. ఏం చెప్తుంది మొట్టమొదటి లైన్? తిరువాడి పూరం, ఆడి పూరం. ఆడి మాసము అంటే సౌరమానం ప్రకారంగా సూర్యుడు కర్కాటక మాసంలో ఉన్నటువంటి మాసాన్ని కర్కాటక మాసం అని సౌరమానం ప్రకారంగా మనం ఎట్లా అంటున్నాము, అలా తమిళ ప్రాంతంలో దాన్ని ఆడి మాసము అంటారు. ఆని, ఆడి, పురటాసి, చిత్తిరై, వైఘాసి ఇట్లా అంటారు అనమాట. అలాగే ఈ ఆడి మాసం. ఆడి మాసంలో ఏదైనా తిరు అంటే మంగళకరమైన గొప్పదైన అని అర్థం. పూరత్తిల్ ఆడి మాసంలో పూర్వ ఫల్గుని నక్షత్రంలో సెగత్తుదిత్తాడు వాడియే అవతరించినటువంటి ఆండాళ్ళు వర్ధిల్లాలి, వర్ధిల్లాలి.
తర్వాత తిరుప్పావై ముప్పదుం చెప్పినాள் వాழிయే. ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు, దాసుడు చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలిసిపోతుంది. సేవిస్తుంటేనే తెలిసిపోతుంది కదా. తిరుప్పావై, తిరుప్పావై అనే ప్రబంధం 30 పాసురములు కలిగినటువంటివి. ఏది సేవిస్తే మనం ఉజ్జీవిస్తామో, ఏది ఈ 30 పాసురాలు గోదాండాలు చెప్పినటువంటి 30 పాసురాలు తెలియని వాళ్ళను భూదేవి మోయడం వంబు, వ్యర్థము అని మన పూర్వచారులు కొనియాడారు. అంటే మనం తెలుసుకోవాల్సిన అర్థాలన్నీ కూడా తిరుప్పావైలో ఉన్నాయండి, 30 పాసురాల్లో ఉన్నాయి. వేదం అனைத்துக்கும் విత్తాகும் కోதை తమిళ్ అన్నారు. అంతటి అద్భుతమైనటువంటి వేదాంతాల సారాన్ని మనకు 30 పాసురాల్లో పెట్టి అందించినటువంటి గోదాదేవి, 30 పాసురాలు కలిగినటువంటి తిరుప్పావై చెప్పినటువంటి గోదాదేవి వర్ధిల్లాలి. సింపుల్. తర్వాత పెరియాళ్వార్ బెత్తెడుత్త పెண்பிள்ளை వాడియే. పెరియాళ్వార్లు విష్ణుచిత్తుల వారు పెత్తెడుత్త పెண்பிள்ளை వాడియే అంటే వారు పెంచినటువంటి పెண்బిళ్ళ స్త్రీమూర్తి, ఆ అమ్మాయి వాడియే వర్ధిల్లాలి. పెరియాళ్వార్ కూతురు అయినటువంటి గోదాదేవి. గోదాదేవికి చాలా పేర్లు ఉన్నాయండి కదా. ఆ, శ్రీ ఆండాళ్ అని ఒక పేరు, కోదై అని ఒక పేరు, KODAI కోదై అని ఒక పేరు, గోదై ఆర్ గోదా అని ఒక పేరు, పెరియాళ్వార్ పెண்బిళ్ళై అని ఒక పేరు, సూడి కొడుత నాచ్యార్ అని ఒక పేరు, పాడి కొడుత నాచ్యార్ అని ఇంకో పేరు. ఇలా చాలా పేర్లు ఉన్నాయి. అలా పెరియాళ్వార్ పెత్తొడుత పెண்బిళ్ళై అంటే పెరియాళ్వార్ల గారాల పట్టి అనేటువంటి గోదాదేవి వర్ధిల్లాలి. పెరంబూదూర్ మామనిక్ పిన్నానాలు వాడియే. ఓ, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక 140 3 రైతాళ్ళు వాడియే. ఈ రెండు కొద్దిగా వివరించుకుందాం. పెరుంబుదూర్ మాముని అంటే ఎవరు? పెరుంబుదూర్ తెలిసిపోతుంది, శ్రీ పెరుంబుదూర్. పెరుంబుదూర్ మాముని అంటే భగవద్ రామానుజులు అని అర్థం. పెరుంబుదూర్ మామునిక్కు పిన్నానాడు వాడియే. పెరుంబుదూర్ మాముని అని పిలువబడేటువంటి రామానుజుల యొక్క చెల్లెలు వర్ధిల్లాలి. ఇదేంటండి? శ్రీ ఆండాళ్ అవతరించింది కలియుగ ప్రారంభంలో 5000 సంవత్సరాలకు ముందు, రామానుజులు అవతరించింది 1000 సంవత్సరాలకు ముందు. అంటే ఆండాళ్ అక్క, రామానుజులు తమ్ముడు అంటే సరే ఏదో ఒప్పుకుందాం అనొచ్చు. పెరుంబుదూర్ మామునిక్కు పిన్నానాలు వాలి అంటే మాముని గారి యొక్క చెల్లెలైనటువంటి గోదాండాలు వర్ధిల్లాలి అంటే దీనికి ఒక రహస్యం ఉంది. గోదాదేవి ఆ తర్వాత ఉరునూత్తు నార్పత్తు అని ఒక పాశ్రం కూడా ఉంది కదా, ఒక లైన్ కూడా ఉంది కదా. ఏం చెప్తుంది అది? ఉరునూత్తు నార్పత్తు మూండు రైతాండ్ వాయే. 143 పాసురములు కలిగిన ప్రబంధాన్ని అనుగ్రహించినటువంటి ఆండాళ్ వర్ధిల్లాలి అని చెప్పారు. ఆ లైన్ ముందు చెప్పుకొని ఈ లైన్ తర్వాత చెప్పుకుందాం. గోదాదేవి 2 ప్రబంధాలు మనకు అనుగ్రహించారు. ఒకటి తిరుప్పావై, రెండవది నాచ్యార్ తిరుమొഴി అని. ఈ నాచ్యార్ తిరుమొഴి అంటే చాలా అద్భుతమైన ప్రబంధం. 14 దశకాలు ఉన్నాయి. దశకము అంటే సుమారు 10 పాసురాలు. సుమారు అని ఎందుకు చెప్తున్నాము అంటే కొన్ని దశకాల్లో 11 కూడా ఉంటాయి. సో 14 × 10 140. కొన్నిట్లో ఒక పాసురాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 143 పాసురాలు. ఈ నాట్యార్ తిరుమొழிలో పరమాత్మను పొందాలి అని గోదాదేవి తన యొక్క విరహం మొత్తాన్ని కూడా మనకు తెలియజేస్తుంది అనమాట. పరమాత్మ పైన ఉన్నటువంటి కోరిక ఎటువంటిది తెలియజేస్తుంది. అందులో ఒక మాట వస్తుంది, హే అళగర్ స్వామి. అళగర్ స్వామి అంటే తిరుమాళిగంజోళేలో వేంచేసినటువంటి తిరు మహాలక్ష్మి, మాల్ భర్త, ఇరుం ఉండేటువంటి సోలై వనములు, చక్కటి వనములు కలిగినటువంటి ప్రదేశం, ఉద్యానవనములు గార్డెన్స్ కలిగినటువంటి ప్రదేశం, కళ్ళలగర్ కోయిల్ అంటాము. అది తిరుమాళిగంజోళే. ఆ తిరుమాళిగంజోళే స్వామికి చెప్పింది, ఏ తిరుమాళిగంజోళే అళగర్ స్వామి, నువ్వు ఆ రంగనాథుడిని, ఆ కృష్ణుడిని నాకు వివాహం చేసి పెట్టేలాగా అనుగ్రహించు. అలా నువ్వు చేస్తే 100 గంగాళాల్లో వెన్న, 100 గంగాళాల్లో అక్కరడిసిల్. అక్కరడిసిల్ అంటే ఏం లేదండి, మనం పాయసం చేసుకుంటాం కదా, ఆ కొద్దిగా రెసిపీ మారుతుంది. బాగా పాలు నెయ్యి పోసి కొద్దిగా రైస్ ఉంటుంది. అంటే ఏంటి, అందులో చేయబెట్టి మనం అన్నాన్ని వెతుక్కోవాలన్నమాట. అంత మునిగిపోయేలాగా పాలు నెయ్యి కలిసి ఉంటాయి, అక్కరడుసులు అంటారు. అది సమర్పిస్తాను అని. సరే, ఈ ప్రబంధం అయిపోయింది. ఈ ప్రబంధం అయిన తర్వాత ఏం జరిగిందో మనం తెలుసు కదా. శ్రీరంగంలో ఉన్నటువంటి రాజుగారు, ఆ శ్రీరంగంలో ఉన్న రాజుగారి కళలో, రంగనాథుడి కళలోకి వచ్చి, మేము గోదాదేవిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాము, మీరు శివలిపుత్తూరుకు పల్లకీలలో సుమంగళులతో పాటుగా వెళ్ళండి, వస్త్రాలు పుష్పాలు చక్కగా తీసుకుని వెళ్ళండి, అలంకరించుకొని తీసుకుని రండి అన్నారు. వీరు వెళ్ళారు.
పెరియాళ్ళ వారికి ఏం అర్థం కావట్లేదు. ఇలా చూసుకుంటూ కూర్చున్నారు అంతే. ఏంటి ఏంటి శ్రీరంగం ఏంటి, శ్రీవిల్లిపుత్తూరు ఏంటి, ఈ పల్లకీలు ఏంటి, చక్కటి అందమైనటువంటి సువాసిని స్త్రీలేంటి, పుష్పమాలలేంటి, అలంకారాలేంటి, ఏం అర్థం కావట్లేదు. వారు వచ్చారు, అయ్యా రాజాజ్ఞ అయినది, మీరు బయలుదేరండి వివాహానికి అన్నారు. మీరు బయలుదేరుతున్నారు. శ్రీరంగంలో అద్భుతమైన కోలాహలం, ఇసుకేస్తే రానటువంటి జలం. ఏమిటి, రంగనాథుడట, అర్చామూర్తి అట, గోదాదేవి అట, మానవ కన్య అట, ఏంటి వివాహం అర్థం కావట్లేదు. అలా వచ్చింది, సప్తప్రాకార మధ్యే వాటన్నింటిని దాటుకుంటూ వచ్చింది. మాల మార్చేటువంటి ప్రక్రియ చేశారు. మాల మార్చేసి అయిపోయింది అనుకున్నారు. కానీ గోదాదేవి చకచకా లోపలికి వెళ్ళి ఒక ప్రదక్షిణం చేసి ఆ ఆదిశేషమైన కాలుంచి అందరూ చూస్తుండగానే శ్రీరంగనాథుల్లో ఐక్యమైపోయారు కదా. మరి తర్వాత ఎప్పుడైనా వెళ్ళి కళ్ళకి ఎప్పుడైనా సమర్పించిందా అండి? ఈ నూరు తడాగాల వెంటనే సమర్పించినట్టు గోదాదేవి సమర్పించినట్టు ఎక్కడైనా ఉందా? లేదు కదా. వారే వెళ్ళిపోయారు కదా. పెరియాళ్ళు వాళ్ళు ఓ అని బాధపడ్డారు. ఏమయ్యా, ఇంతలారు ముద్దుగా పెంచుకున్నాను, నువ్వు తీసుకెళ్ళిపోతే ఎట్లా అంటే, ఏ మామగారు మీరు బాధపడకండి, అంతే కదండి. పెరియాళ్ళ వారు కుమార్తెను చేసుకున్నారంటే మామగారే కదా. రంగమన్నారుగా, నేను ఏం చేస్తాను, ఎక్కడికి, శ్రీవిల్లిపుత్తూరుకి. మరి పెళ్ళైన తర్వాత అల్లుడు రావాలి కదా ఇంటికి. కాబట్టి గోదానాథి గారితోని రంగ అక్కడ వెలిశారు. శ్రీవిల్లిపుత్తూరు అద్భుతమైన దివ్యదేశం కదా. నాచ్యార్ తిరుమాళిగై అని పేరు. తిరుమాళిగ అంటే ఇల్లు అని అర్థం. నాచ్యార్ తిరుమాళిగ, గోదాదేవి నడియాడినటువంటి ఇల్లు, పెరియాళ్ళవారు నడియాడినటువంటి ఇల్లు, అది శ్రీవిల్లిపుత్తూరు. అక్కడికి అద్భుతంగా వేయించేస్తున్నారు. ఈ దృష్టాంతానంతా భగవద్ రామానుజులు కూర్చొని వారి శిష్యులతోనే ఒక మాట, ఈ నాట్య ప్రబంధ కాలక్షేపాన్ని చేస్తున్నారు. ఈ దశకం దగ్గర రాగానే ఆగిపోయారు. అయ్యో, ఆండాళ్ళు ఆశపడింది రంగనాథుడితో వివాహం అయితే 100 గంగాళాల్లో వెన్న, 100 గంగాళాల్లో అక్కర వడిసెలు చేస్తారని ఆశపడింది. మరి రంగనాథుడిలో ఐక్యమైపోయింది. ఆ తర్వాత సమర్పించే అవకాశం లేదు. మరి శిష్యులుగా వారిని పూజించేవారుగా మన బాధ్యత ఏంటండి? వారి యొక్క కోరికలు నెరవేర్చాలా వద్దా? అందుకని రామానుజులు పదండి అన్నారు. ఏంటి, ఎక్కడికి పదాలి? తిరుమల నుంచోడే. ఎందుకు? 100 గంగాళాల్లో సమర్పించారు. వెళ్ళారు. రామానుజులు వెళ్ళారు. గోదాదేవి కోరిక, ఆ మొక్కును వారు తీర్చారు. తీర్చేసి నేరుగా మధురై ప్రాంతం పక్కనే కదా, మధురై చుట్టుపక్కల ఇవన్నీ ఉన్నాయి. నేరుగా శ్రీవిల్లిపుత్తూరు వచ్చారు. వచ్చి పెరుమాళను సేవించుకున్నారు. అమ్మ గోదాదేవి, మీరు ప్రబంధంలో పాడారు, కానీ మీరు అప్పుడు సమర్పించారో లేదో తెలియదు, సమర్పించే అవకాశమే లేదు, దాసుడు వెళ్ళి సమర్పించారు అని సేవించుకొని బయటికి వస్తున్నారండి రామానుజులు. బయటికి వస్తుంటే లోపల గర్భగుడిలో ఉన్న ఉత్సవమూర్తి కోయిలన్నా అనుకుంటూ ఒకసారి ముందుకు వచ్చింది. ఇప్పటికీ శ్రీవిల్లిపుత్తూరులో గర్భగృహంలో ఉత్సవమూర్తులు ఉండరు. శ్రీరంగాది దివ్యదేశంలో ఎక్కడ చూసినా గర్భగుడిలోనే ఉత్సవమూర్తులు ఉంటారు. కానీ శ్రీవిల్లిపుత్తూరులో మాత్రం కొద్దిగా ముందుకు జరిగి ఒక ప్రాంతంలో ఏం చేస్తూ ఉంటారు కదా. కోయిలన్నా, కోయిల్ అంటే శ్రీరంగం అని అర్థం. అన్నా అని పిలిచింది గోదాదేవి. అన్నగారు, కోయిల్ అన్నగారు, శ్రీరంగంలో వృద్ధి చెందినటువంటి ఓ అన్నగారు అని రామానుజుని సంబోధించి అక్కడ దాకా వచ్చింది. ఆశ్చర్యపోయారు అందరూ. అలా ఎందుకు అలా పిలిచింది అంటే, పుట్టింటి వాళ్ళ మొక్కు తీర్చేది ఎవరండి? సోదరుడే కదా. మరి ఆండాళ్ళ యొక్క మొక్కు తీర్చినటువంటి రామానుజులు గోదాదేవికి ఏమవుతారండి? అన్నగారే అవుతారు. అంత ప్రీతితోని రామానుజుల్ని అన్నా అని పిలిచింది. కోయిలన్నా, అణాకి ఎణావత్తు. తమిళ్లో అన్నా అంటే తెలుగులో అన్నా అని పిలిచింది. కాబట్టి పెరుంబుదూరు మామునిక్కు పిన్నానాల్ వాழிయే. ఎంత అద్భుతమైన వాళ్ళ తిరునామాలండి. ఆ వాళ్ళ తిరునామాలు సేవిస్తేనే మనకు ఒక అద్భుతమైన రోమాంచితం అవుతుంది. ఉయర్ అరంగర్కే కണ്ണి ఉహంగళిత్తాళ్ళు వాడియే. కన్ని అంటే మాలలు, చక్కటి మాలలు తాను ధరించి రంగనాథుడి చేత ధరింపజేసినటువంటి ఆండాళ్ వర్ధిల్లాలి. మరువారు తిరుమల్లి వడనాడు వాడియే. తిరుమల్లి వడనాడు అంటే శ్రీవిల్లిపుత్తూరు చుట్టూ ఉన్నటువంటి ప్రాంతానికి తిరుమల్లి వడనాడు అని. ఇప్పుడు ఆ, ఆళ్వార్ తిరునగర్ ఉంది. ఆ ప్రాంతానికి తిరువడుది అని పేరు. తిరువడుది నాడెన్నం తెన్ కొరుగూరెన్నం మరువినియవన్ పొరుణలెన్నం అని మనకు ఆ, ఆ తనియంలో వస్తుంది. ఏ తనియంలో వస్తుంది? తిరువామి తనియంలో వస్తుంది. తిరువడుది అంటే ఆళ్వార్ తిరునగరి చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఒక పేరు ఉంది. అలాగే శ్రీవిల్లిపుత్తూరు చుట్టుపక్కల ప్రాంతం అంతటికి కూడా తిరుమల్లి అని ఒక పేరు. వడనాడు, తిరుమల్లి వడనాడు. వడనాడు అంటే ఆ ప్రాంతం అంతా. సో ఏంటి, అందమైన పుష్పములు, సుగంధభరితమైనటువంటి ఫ్రాగ్రెన్స్, చక్కటి ఫ్లోరా అండ్ ఫణ అంటాం కదా ఇంగ్లీష్లో. అలాగే చక్కటి పుష్ప సంపద, చక్కటి పరిమళం,
కలిగినటువంటి శివలిపుత్తూరు చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళు వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి. వన్ పుదువై నగర్ కోదై మలర్ పదంగల్ వాழிయే. వన్ పుదువై నగర్ ఏం లేదు, శ్రీవెల్లిపుత్తూరు అంతే. శ్రీవెల్లిపుత్తూరు అన్నదానికి వన్ పుదువై నగర్. ఆ శ్రీవెల్లిపుత్తూరులో వేయించేసినటువంటి కోదాదేవి యొక్క అందమైన తిరువడి తామరలు వర్ధిల్లాలి 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 అని వాడుతున్న నామాలు. ఆ రోజు సేవించుకోలేకపోయాం, ఇవాళ కొద్దిగా సేవించుకోవాలనుకున్నాం. షార్ప్ టైం 9:15 స్టార్ట్, 9:30 ఎండింగ్. ఐ థింక్ చరిత్రలో ఇదే మొదటిసారేమో. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమతే రమ్యజామాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసునే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. అడియేన్ రామానుజదాసర్ గోష్ఠి వరకు అందరికి దాసుడు అన్మ్యూట్ చేస్తున్నాడు. శ్రీమతే రామానుజాయ నమః. అందరూ ఒకసారి గట్టిగా ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. ఆండాళ్ దివ్య తిరువడిகளే శరణం. ఆండాళ్ దివ్య తిరువడిகளే శరణం. శ్రీమతే అడియన్ రామానుజాయ రామానుజదాస దాసోహల్ అడియన్. అడియేన్ రామానుజదాసర్. అడియన్ దాసోహల్ అడియన్ స్వామి అడియన్ యూట్యూబ్ లో దాసోహల్ అప్లోడ్ చేస్తారా స్వామి? చేద్దాం చేద్దాం చేద్దాం. ఓకే. శ్రీమతే రామానుజాయ. ప్రజాపతిలో ఉంది స్వామి. అర్థమైందా? అర్థమైందా? last- స్పీడ్ అయిందా? అర్థమైంది స్వామి, చాలా బాగుంది. చాలా అది కంప్లీట్ చేస్తేనే అది సంపూర్ణ అదో సంతోషం అన్నమాట. ఆనంద కొంచెం ఉంది అనిపించింది. ఇవాళ రాగంతో నాకు పాడాలు కూడా చాలా మంది ఉంటారు. తిరువాడి పూరత్తిల్ సెగతుదిత్తాళ్వాడి. శ్రీమతే రామానుజన్మ. ఏం